ఈడొచ్చిన పిల్లల దగ్గరికి వాడెవడో అనాకారివాడు రాత్రిపూట రావడమేంటి? గీతతో చనువుగా ఉండటమేంటి? ఏదో డౌట్స్ ఉంటే తీర్చడానికి వచ్చాడంట. డౌట్లు క్లియర్ చేయడానికి వచ్చాడా? పల్లవి బానే చదువుతుంది కదా, తను క్లియర్ చేయొచ్చుగా. అతనే రావాలా? ఒకవేళ పల్లవి క్లియర్ చేయలేదని అనుకుందాం, కానీ ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ఇంటికి కూడా పిలిపించాలా? గీతతో అంత చనువుగా ఉండాలా? నేనెవరినైనా మా ఫ్రెండ్స్ని ఇంటికి పిలవాలంటే మమ్మీ పర్మిషన్ అడుగుతాను, లేదంటే నీకైనా చెప్పి పర్మిషన్ తీసుకుంటాను. ఆ పల్లవి ఎవరికి చెప్పిందని ఇదేమైనా దానిల్లా? అది ఆ అబ్బాయితో అంత క్లోజ్గా ఉండటమేంటి? నవ్వుతూ మాట్లాడటమేంటి? వయసొచ్చిన పిల్ల, రేపొద్దున ఏదైనా తేడా వస్తే? మన ఇంటి కాపలాకుండే వాచ్మెన్కి ఇచ్చే శాలరీ కూడా వాళ్ళ నాన్నకి రాదు. అంత లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. పల్లవి ఉండే కాలనీ బెచ్చే వాళ్ళది కూడా. ఆ బస్తీ నుంచొచ్చి ఆ పల్లవి పెద్దమ్మని గ్రిప్లో పెట్టుకున్నట్టు రేపు రాము కూడా గీతని గ్రిప్లోకి తీసుకుంటే మన ఇంటి గౌరవం ఏమవుతుంది? గీతని తప్పు పట్టట్లేదు అత్తయ్య గారు, కానీ పరాయి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా ఆ పల్లవిది తప్పు అంటున్నాను. పల్లవి కేవలం డౌట్స్ క్లియర్ చేయటానికి ఆ అబ్బాయిని పిలిపించుంటే మంచిదే అత్తయ్య. ఒకవేళ అలా కాకుండా ఇంకేదైనా, బయట వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. డబ్బున్న అమ్మాయిలు చూస్తే ఎలాగైనా గ్రిప్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటిదేదైనా జరిగితే? పల్లవి అంటే మాకిష్టం లేదు కాబట్టి మేమిలా అంటున్నామని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకొక విషయం చెప్తున్నా, కాలేజీలో కూడా అవసరం లేకపోయినా సరే మాట్లాడితే చాలు గీతను తీసుకుని ఆ రాముతో మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. పద మమ్మీ, మనకెందుకు. నెత్తి మీద పెట్టుకుని కారు నడుపుతున్నావా? కారుతో గుద్ది చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంటయ్యా, అమ్మాయిని గుద్దేసి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా కార్ని చూసుకుంటావేంటి? తనని గుద్దితే కార్కి ఏమైనా అవుతుందేమో గాని తనకేం కాదు. అందుకే నా కార్కి ఏమైనా డ్యామేజ్ అయి ఉంటుందేమోనని చూసుకుంటున్నాను. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు? నన్ను గుద్దితే నీ కార్ డ్యామేజ్ అయిందో లేదో అని చూసుకుంటున్నావా? పొగరమ్మా, ఈ డబ్బున్న కుర్రాళ్ళందరికీ డబ్బుందని పొగరు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడుతున్నారు. కరెక్ట్ గా చెప్పారమ్మా. డబ్బున్న
డబ్బులుంటాయి కానీ బుర్రా బుద్ధి ఉండవు. ఏయ్, బుర్రా బుద్ధి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. ఏం చేస్తావు? అంత మాట పడనోడువైతే కార్ కరెక్ట్ గా నడపాలి కదా. ఈ రోడ్ ఏమైనా నువ్వొక్కడివే తిరగడానికి ఏపించారనుకుంటున్నావా? యాక్సిడెంట్ జరగడానికి నా తప్పు ఎంత ఉందో నీ తప్పు కూడా అంతే ఉంది. నా తప్పేమీ లేదు. ఎందుకు లేదు? సైకిల్ వేసుకొని రోడ్డు పక్క నుంచి రాకుండా మధ్యలో నుండి వచ్చావు, అందుకే నేను గుద్దాను. ఆహా, నీ కార్కి బ్రేకులు లేవా? బ్రేక్ వేశాను కాబట్టే నువ్వు ఇంకా బ్రతికున్నావు. ఉన్నాను కాబట్టే నువ్వింకా మాట్లాడుతున్నావు. నాకేమైనా దెబ్బ తగిలుంటే ఏం చేసి ఉండేదానివి? ఏం చేసుండేదన్నా? ఏంటి? ఏంటి? ఇదిగో, అనవసరంగా గొడవ పెట్టుకోక ముందే చెప్తున్నాను. నాకు కాలేజ్కి టైం అవుతుంది. ఆహా, నేనేమైనా సర్కస్ కి వెళ్తున్నాను అనుకుంటున్నావా? నేను కాలేజ్ కి వెళ్తున్నాను. నీ కారణంగానే నా సైకిల్ పాడైపోయింది. దాన్ని బాగు చేయించు. కావాలంటే డబ్బులు ఇస్తాను, నువ్వే చేయించుకో. తీసుకో అమ్మా, బాగు చేయడానికి డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా. సైకిల్ అబ్బాయి మంచి బేరం వచ్చిందిరా. ఇదిగో, సైకిల్ రిమ్ము ఊడిపోయింది, బాగు చేయించు. కొత్త రిమ్ము పోయి ఖర్చు ఎంతైనా పర్వాలేదు, కొత్తది వేసేయ్. అవసరమైతే ఈ కారు అమ్మేద్దాం. ఆ? ఈ మాత్రం ఇంటిస్తే తెల్లరైపోతాను. ఏంటి? షోరూమ్ నుంచి వచ్చిన కొత్త సైకిల్ని రిపేర్ చేస్తాను. తీసుకెళ్ళు. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అక్క, కొంచెం ఆ బ్యాగ్ ఇవ్వా. అలాగే అండి. పద. ఎక్కడికి? నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. నేను నీకు లిఫ్ట్ ఇవ్వను. ఎవరి కోసం ఇస్తావు? సైకిల్ లేకుండా నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్ళాలా? డబ్బులు ఇస్తాను, ఆటోకెళ్ళు. నువ్వు డబ్బులిచ్చింది సైకిల్ రిపేర్ కి. ఎంత ఖర్చు అవుతుందో తెలీదు. నీ కార్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నన్ను డ్రాప్ చేయి, పద. నేను తీసుకెళ్ళను. అదేంటయ్యా, తన సైకిల్ నీ కారు గుద్దడం వల్లే డ్యామేజ్ అయింది. రిపేర్కి డబ్బులు ఇచ్చావు. ఇద్దరూ ఒకటే కాలేజీలో చదువుకుంటున్నారు. ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే పోయేదేముంది? నువ్వెక్కమ్మా, నువ్వెక్కు, ఎక్కమ్మా. సరే పదండి పదండి పదండి. ఏంటే ఎవరి కోసం తెగ ఎదురు చూస్తున్నావు? ఇంకెవరు? తన లవర్ కోసమే. చరణ్ గారు వచ్చారా? అదిగో చరణ్ వచ్చేసాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఏం అవసరం లేదు. ఇదే తగ్గించుకుంటే మంచిది.
కాస్త కళ్ళు నేల మీద పెట్టుకున్నాడు. నేనేం నెత్తి మీద పెట్టుకొని నడవలేదు, కాల్ స్లిప్ అయింది. ఏంట్రా నిన్నే కదా గొడవ పడ్డారు, ఇలా కలిసి వచ్చారేంటి? కలిసిపోయారేమరా? కలిసిపోయారా లేక పోటీలో ఓడిపోయిందని చెప్పి అక్షితాన్ని పక్కన పెట్టి పల్లవి వైపు టర్న్ అయిపోయావా? ఆయన టర్న్ అయిపోయాడని ఇక్కడెవరూ ఎగబడట్లేదు. రే ఏంట్రా మాటలు? అసలు ఏం జరిగి? అక్షిత 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 హేయ్, మీకు అసలు బుద్ధుందా? ఇద్దరం కలిసి వచ్చేసరికి తను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుంది. అక్షిత 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 ఆగు, అక్షిత ఆగు. చేయదులు, నాకేం చెప్పొద్దు. అది కాదు అక్షిత. ఏది కాదు? నిన్న నన్ను చీట్ చేసింది, నిన్ను అవమానించింది, అవన్నీ మర్చిపోయి దాన్ని కారులో తీసుకొస్తావా? నేనేం వెంటేసుకొని రాలేదు. జిడ్డులా తగులుకుంటే వదిలించుకోవటం కుదరక కారెక్కించుకొని తీసుకొచ్చాను. అదేంటి? కారులో వస్తూ ఉంటే ఏ, 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 ఆ, ఆ. ఏయ్! అవునా? అయితే అది కావాలని నీతో కారులో ట్రావెల్ చేయాలని చెప్పేసి నీ కారుకి సైకిల్ అడ్డుగా పెట్టుంటుంది. అవును, నన్ను ఎలాగైనా ఏడిపించాలనే ఇలా చేస్తుందనిపిస్తుంది. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? ఏం మాట్లాడుతున్నావు? నీకు నా మీద నమ్మకం లేదా? ఆ, ఉంది, కానీ అది మాయలాడి. నేనేం అమాయకుడిని కాదు కదా. అయినా తన గొడవ వదిలేసి నీకు గుడ్ న్యూస్. ఏంటది? నువ్వు పాడిన పాట ఫైనల్ మిక్స్ అయిపోయింది. సాంగ్ చాలా బాగొచ్చింది తెలుసా? అవునా? ఏది వింటా? నువ్వు ఒక్కదానివే కాదు, కాలేజ్ మొత్తం అందరికీ వినిపిస్తా. ఆ, అందరికీ ఎందుకు? అదేంటి, ఇది మన కొత్త ఆల్బమ్ సాంగ్. అందరూ వింటే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కదా. ఆ, త్వరలో ఎటు ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు వింటారు కదా. అప్పుడు ఎటు వింటారు. అయినా అందరికీ వినిపిస్తానంటే నువ్వెందుకు అబ్జెక్ట్ చేస్తున్నావు? ఈ పాట పాడింది నువ్వే అని తెలిస్తే అందరిలో నీకు మంచి గుర్తింపు వస్తుంది. దా. గుర్తింపు రావడం కాదు, మొదటికే మోసం వస్తుంది. పాటలో ఉన్న వాయిస్ పల్లవీది అని ఎవరైనా గుర్తుపడితే పో. హలో, ఒరే ఆది, చెప్పరా. నువ్వు చెప్పినట్టే ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ అయిన చోట ఆ రోజు సీసీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చాను రా.
అవునా? అంటే వాంటెడ్గా చేసిన యాక్సిడెంట్ అంటావా? అవును, అలాంటిదే జరిగింది. సరే, అది ఆ ఫుటేజ్ తీసుకుని వస్తున్నాను. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. ఉంటాను. రే అది ఎవరితో మాట్లాడుతున్నావురా? నా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నాడు కదా నాన్న. హా, ఏంట్రా ఏమైంది? ఏంటండి, ఎంక్వైరీలో ఏమైనా తెలిసిందంట? అవును గుండమ్మా, దేని గురించి? ఏ ఎంక్వైరీ? అదేనమ్మా, స్కెచ్ ఆర్టిస్ట్ కోమాలకు వెళ్ళిపోయాడు కదా, అతనికి జరిగిన యాక్సిడెంట్ గురించి. ఆ యాక్సిడెంట్ గురించి ఏంట్రా? అసలు వాడు కోమాలోకి వెళ్ళాడు కదా, నాకేం అర్థం కావటం లేదు. కాదు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. వాంటెడ్గా ఎవరో చేయించారని చెప్పి పల్లవి డౌట్ రేస్ చేసింది కదా, అదే నిజమట. తను ఆ రోజు అంత మాట అనేసరికి ఎందుకైనా మంచిదని చెప్పేసి నా ఫ్రెండ్కి చెప్పి ఎంక్వైరీ చేయమన్నాను. ఆ ఫుటేజ్ దొరికిందంట. యాక్సిడెంట్ వాంటెడ్గా ఎవరో చేశారని చెప్తున్నాడు. ఆ ఫుటేజ్ తీసుకొని మన ఇంటికే వస్తున్నాడు. ఎంక్వైరీ చెయ్యాలి అంటున్నాడు. మన ఇంటికొచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటండి? నాకు తెలీదు గుండమ్మా. మరి వాడికి అందులో ఏ క్లూ దొరికిందో, ఎందుకు మన ఇంటికి వస్తానన్నాడో నాకు తెలీదు. పోలీస్ ఆఫీసర్కి సీసీటీవీ ఫుటేజ్ దొరికితే మా ఇంటికి ఎంక్వైరీ కోసం ఎందుకు వస్తున్నట్టు? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన కొంత దూరంలో నేను అక్షిత కార్లో ఉన్నాం. ఆ ఫుటేజ్ కానీ అందులో ఉందా? లేదు కదా. అందుకేనంటావా ఆయన వస్తున్నాడు? అయ్యో, అసలు ఈ పల్లవే కదా వాళ్ళకి లేనిపోని అనుమానాలు రేకెత్తించి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు అందులో అతనికి ఏ ఆధారం దొరికిందో, తను ఇప్పుడు ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదే. డియర్ ఫ్రెండ్స్, అందరూ ఒకసారి ఇలా రండి. ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఆల్బమ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కదా? అవును. అందులో ఒక బ్యూటిఫుల్ సింగర్ అద్భుతంగా ఒక పాట పాడింది. తనెవరో తెలుసా మీకు?
ఎవరు? ఎవరు? మన అక్షిత. తను పాడిన పాట ఫైనల్ మిక్స్ అయిపోయింది. ముందుగా మీ అందరికీ తన గొంతుని పరిచయం చేద్దామని పిలిచాను. ఏంటి పాట వినిపిస్తానంటున్నాడు? ఆ పాట విని నీ గొంతు కాదని ఎవరైనా గుర్తుపడితే? నేను అదే టెన్షన్ పడుతున్నానే, కానీ వద్దు అని చెప్పినా వినలేదు. అందరూ ఒకసారి ఈ పాట వినండి.